హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే పేపర్తో క్రాఫ్ట్ చేయబోతున్నాం. క్లౌడ్స్ క్రాఫ్ట్ చూడండి. సో ఇలా ప్లెయిన్ పేపర్స్ అయితే తీసుకోవాలి. గమ్మింగ్ సిజర్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు క్లౌడ్ గీయండి దాని మీద. సో క్షేత్ర అయితే క్లౌడ్ అయితే గీస్తుంది. సో చూద్దాం. సో క్లౌడ్ అయితే కంప్లీట్ చేస్తుంది క్షేత్ర. ఇప్పుడైతే క్లౌడ్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఏమి అంత లుక్ వస్తలేదు కాబట్టి మనం ఐస్ అయితే డ్రా చేయాలి. సో చేయండి అలా ఐస్ అయితే. సో ఐస్ అయితే ఇలా డ్రా చేసింది. మీకు కావాలంటే సర్కిల్ నీట్ కరెక్ట్ సర్కిల్ కావాలంటే మీకు కంపాస్తో అయితే క్షేత్ర అయితే ఎక్స్పర్ట్ అనమాట డ్రాయింగ్స్లో. అంత సీన్ లేదు. అవును ఫ్రెండ్స్, ఆ వీడియో కూడా వస్తుంది త్వరలో. ఇప్పుడైతే ఇలా గీసినాం కదా, కట్ చేసుకుందాం. సో క్షేత్ర వచ్చేసి లైన్స్ అయితే గీస్తుంది, అంటే పేస్ట్ చేయడానికి అనమాట. ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా గీసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని గీసుకోండి. మీరు ఎంత లైన్స్ విడిచిబట్టి ఆ క్లౌడ్ది 3 ఇప్పుడు ఇంకొకటి చిన్నది. మేము 5 అయితే గీసుకుంటాం. సో చేసినాక చూపిస్తాం. సో ఫ్రెండ్స్, మేమైతే ఇలా లైన్స్ అయితే గీసామన్నమాట. సో ఇప్పుడు కట్ చేయాలి. దాన్ని బట్టి మీకు క్లౌడ్ గురించి ఆలోచించలేదు కదా. చూడండి, క్లౌడ్ చూసుకోవచ్చు. ఇక్కడైతే క్లౌడ్ అయితే ఉంది. సెట్ అవుతుంది క్లౌడ్కి అన్ని లైన్స్ మేము గీసినవి అయితే. ఇలా ఇప్పుడు కట్ చేద్దాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కట్ చేసాం. ఇలా ఇంకొక బ్యాక్ పార్ట్ కూడా చేసేసాం. దీన్ని సేమ్ సైజ్ తీసుకోవాలి. ఇప్పుడైతే ఇది ఒక్కొక్కటి అక్కడదాం. ఎందుకు మీకు లాస్ట్కి తెలుస్తుంది. సో ఇక చూడండి. సో ఫ్రెండ్స్, ఇలా అయితే చిన్నగా పెద్దగా అయితే అతుక్కోబెట్టుకోండి. ఇకైతే ఇలా వచ్చింది. ఇప్పుడైతే కలర్స్ అయితే వేసేద్దాం. ఇప్పుడైతే క్షేత్ర అయితే కలర్స్ వేస్తుంది. సో చూడండి, కలర్స్ వేసినాక చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మేమైతే కలరింగ్ చేసి చూసారా మేము ఎంత నీట్గా చేసామో. మీరు కూడా మీ ఇష్టమైన డెకరేషన్స్ చేసుకోవచ్చు. మేము అన్ని నేచర్ కోసం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇది అయితే ఎందుకు అనుకుంటున్నారా, వెనకాల అతుకోబెట్టడానికి. సో ఫ్రెండ్స్, ఇలా అయితే అతుక పెట్టేసాం. చూడండి ఇప్పుడు టోటల్ వ్యూ. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.